ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ జట్లు లీగ్ దశలో తమ చివరి మ్యాచ్కు సిద్ధమయ్యాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే. రెండు జట్లు లీగ్ దశలో ఇప్పటి వరకు 13 మ్యాచ్ల చొప్పున ఆడాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉండగా 16 పాయింట్లతో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక సోమవారం రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు లీగ్ దశను పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానంతో ముగించే అవకాశం ఉంటుంది. కాగా లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్స్ చేరేందుకు 2 అవకాశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. టాప్ 2లో నిలిచిన జట్టు మోటగా మోటీ క్వాలిఫైర్లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరగా ఓడిన జట్టుకు మాత్రం ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఇందుకు గాను ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫైర్ 1లో ఓడిన జట్టు తలపడుతుంది. క్వాలిఫైర్ 2గా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రెండో జట్టుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ టాప్ 2లో నిలిచిన జట్టు క్వాలిఫైర్ 2లో కూడా ఓడిపోతే ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉండదు. ఇక ఇంటికే వెళ్ళిపోతుంది. కానీ మొత్తంగా అయితే పాయింట్ల పట్టుకులో టాప్ 2లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరేందుకు 2 అవకాశాలు ఉంటాయి. ఇంత మంచి అవకాశం ఉంటుంది కాబట్టి టాప్ 2 స్థానం కోసం ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య భీకర యుద్ధమే జరగనుంది. రెండు జట్లు ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అలాగే లీగ్ దశలో రెండు జట్లకు చివరి మ్యాచ్ కావడంతో గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్కు ముందు మంచి ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అయితే ఇంత ముఖ్యమైన మ్యాచ్కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, రెండు జట్లు తమ తుది జట్లలో ఏమైనా మార్పులు చేయబోతున్నాయా, రెండు జట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయి, అసలు ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్ జరిగే జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. మంచి పేస్ బౌన్స్ లభించడంతో బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ డ్యూ వచ్చే అవకాశాలు కూడా ఉండడంతో చేజింగ్ టీంకు ఈజీ అవుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200కు పైగా టార్గెట్ పెట్టినా గెలుస్తుందనే నమ్మకం ఉండదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన గత మ్యాచ్. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఢిల్లీ ముందు 207 పరుగుల భారీ టార్గెట్ పెడితే దాన్ని ఢిల్లీ చేజ్ చేసింది. అంతకుముందు కూడా పలు మ్యాచ్ల్లో ఇలాగే జరిగింది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ముందుగా బౌలింగే తీసుకుంటున్నాడు. అయితే పిచ్లో తేమ ఉంటే పేస్ బౌలర్లకు ఆరంభంలో మంచి హెల్ప్ లభిస్తుంది. పరిస్థితులను బట్టి స్పిన్నర్లు కూడా ప్రభావం చూపగలరు. ఈ వేదికపై ఇప్పటి వరకు 63 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. సగటు స్కోర్ 165గా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 23 మ్యాచ్ల్లో మాత్రమే గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు ఏకంగా 40 మ్యాచ్ల్లో గెలిచాయి. దీనిని బట్టే చెప్పొచ్చు ఈ పిచ్ చేజింగ్కు ఎంత అనుకూలమో. ఇక్కడ 150 లోపు స్కోర్లు 16 మ్యాచ్ల్లో నమోదైతే 150 నుంచి 169 మధ్య స్కోర్లు 19 మ్యాచ్ల్లో, 170 నుంచి 189 మధ్య స్కోర్లు 14 మ్యాచ్ల్లో, 190కి పైగా స్కోర్లు 14 మ్యాచ్ల్లో నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటి వరకు పేసర్లు 241 వికెట్లు తీయగా స్పిన్నర్లు 139 వికెట్లు తీశారు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం కలిగే అవకాశాలు లేవు. మ్యాచ్ సమయంలో ఎలాంటి వర్ష సూచన లేదు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక పూర్తి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు 35 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండొచ్చు. తేమ 42% ఉండగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే ఎప్పటిలాగే ఓపెనర్గా రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నారు. ఈ సీజన్లో వీరిద్దరూ మూడేసి హాఫ్ సెంచరీల చొప్పున సాధించి 300కు పైగా పరుగుల చొప్పున చేశారు. అనేక మ్యాచ్ల్లో ముంబైకి శుభారంభాన్ని అందించారు. కానీ గత 2 మ్యాచ్ల్లో ఇద్దరు విఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరం ఉంది. వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తున్న స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కూడా కొన్ని పరుగులు చేస్తున్నా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. దీంతో ఈ మ్యాచ్లో ఆ బాకీ తీరుస్తాడేమో చూడాలి. పైగా రికెల్టన్, విల్ జాక్స్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పోయే ముందు వీరిద్దరు జట్టును గెలిపించి వెళ్తే బాగుంటుంది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చే మిస్టర్ 360 డిగ్రీ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్లో అంటే 13 మ్యాచ్ల్లోనూ 25కు పైగా పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లోనూ 25 పరుగులు చేస్తే ఆల్ టైమ్ రికార్డ్ బద్దలవుతుంది. ఈ సీజన్లో 500కు పైగా పరుగులు చేసిన సూర్య ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లోనూ సూర్య తన ఫామ్ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 5వ స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్ చేయనున్నాడు. గత మ్యాచ్లో పరిస్థితులకు అనుగుణంగా కాస్త నిదానంగా ఆడిన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో స్ట్రైక్ రేట్ విషయంలో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇక 6వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయనున్నాడు.
ఈ సీజన్లో బ్యాటు బాల్తో హార్దిక్ రాణించాడు. కెప్టెన్గాను సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్లో 161 పరుగులు చేయగా బౌలింగ్లో 13 వికెట్లు తీశాడు. అయితే గత 2-3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ బౌలింగ్లో హార్దిక్ రాణించలేదు. దీంతో ప్లాప్స్కి ముందు గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసే నమందీర్తో కలిసి హార్దిక్ ఫినిషింగ్ రోల్ పోషించనున్నాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కూడా పరుగులు చేయగలడు. అలాగే కరణ్ శర్మతో కలిసి స్పిన్ భారాన్ని మోయనున్నాడు. గత మ్యాచ్లో తన స్పిన్ బౌలింగ్తో శాంట్నర్ ఎలా అదరగొట్టాడో చూశాం. పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఉండనే ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి ఈ సీజన్లో ఇప్పటివరకు 46 వికెట్లు తీశారు. బోల్ట్, దీపక్ చహర్ కలిసి పవర్ ప్లేలోనే వికెట్లు తీసి ప్రత్యర్థులకు భారీ స్కోర్ రాకుండా కళ్ళెం వేస్తుంటే ఎప్పటిలాగే డెత్ ఓవర్లలో బూమ్రా కట్టడి చేస్తున్నాడు. ఈ సీజన్లో ముంబై తరపున అత్యధికంగా బోల్ట్ 19 వికెట్లు తీశాడు. ఇక బూమ్రా కాస్త లేటుగా వచ్చినప్పటికీ 9 మ్యాచ్ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చహర్ 11 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 13 వికెట్లు తీశాడు. హార్దిక్ ఓసారి 5 వికెట్ల ప్రదర్శన కూడా చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ తమ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవు. గత మ్యాచ్లో మాదిరిగానే ఈ మ్యాచ్లో కూడా కరణ్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఆ జట్టుకు యువ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఒకరు కాకపోయినా మరొకరు చెలరేగుతున్నారు. గత మ్యాచ్లో విఫలమైన వీరిద్దరిని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. వన్ డౌన్లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్ దాటియే బ్యాటింగ్ చేస్తున్నాడు. 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 5 హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ 500కు పైగా పరుగులు కూడా సాధించాడు. 5వ స్థానంలో నేహల్ వోదెరా, 6వ స్థానంలో శశాంక్ సింగ్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. మార్కస్ స్టోయినిస్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫినిషింగ్ రోల్ను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్లో చివరిలో ఎలాంటి విధ్వంసం సృష్టించాడో చూశాం. ఇక పేస్ యూనిట్లో అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సన్, అజ్మదుల్లా ఓమజ్జై మంచి ఫామ్లో ఉన్నారు. వీరికి తోడు పేస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా ఉన్నాడు. యజుర్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బార్ స్పిన్ యూనిట్లో అదరగొడుతున్నారు. అయితే పలు కారణాలతో గత మ్యాచ్లో చాహల్ ఆడలేదు. దీంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రవీణ్ దుబే ఒక వికెట్ తీశాడు. కానీ ఈ మ్యాచ్కు చాహల్ తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో పంజాబ్ ప్లేయింగ్ లెవెన్లో ఈ ఒక్క మార్పు జరగనుంది. అయితే హర్ప్రీత్ బార్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించవచ్చు. రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడ్డాయి. రెండు జట్ల మధ్య విన్నింగ్ చాలా దగ్గరగా ఉంది. ఇప్పటివరకు ముంబై 17 మ్యాచ్ల్లో గెలిస్తే పంజాబ్ 15 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయానికి వస్తే ప్రస్తుతం రెండు జట్లు మంచి ఫామ్లో ఉన్నాయి. కానీ టేబుల్పై చూస్తే స్టార్ ఆటగాళ్లతో పంజాబ్ కంటే ముంబైయే కాస్త బెటర్గా కనిపిస్తుంది. పైగా గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిన పంజాబ్ తమ లోపాలను బయట పెట్టుకుంది. ఇదే ఢిల్లీని ముంబై గత మ్యాచ్లో చిత్తుగా ఓడించింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం పంజాబ్ కంటే ముంబై జట్టే బలంగా కనిపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.